ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ మనకి ఇందాకే సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. చాలా మంది థర్డ్ ఫేజ్ గురించి అయితే అడుగుతున్నారు. అసలు థర్డ్ ఫేజ్ ఉంటుందని మెయిన్గా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలకు వెళ్లే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి మెయిన్గా థర్డ్ ఫేజ్ అయితే కన్ఫర్మ్గా పెడతారు. మనకి పోయినసారి నర్సింగ్ వాళ్ళు కూడా పెట్టారు. మనకి ఈ సంవత్సరం ఫిజియోథెరపీ, ఎంఎల్టీ, పారామెడికల్ వాళ్ళు కూడా థర్డ్ ఫేజ్ అయితే ఉంటుంది, పక్కాగా పెడతారు. మనకి ఏంటంటే 13th రిపోర్టింగ్ లాస్ట్ డేట్ కాబట్టి 13th అయిన తర్వాత ఎంతమంది రిపోర్టింగ్ చేశారు, అసలు ఎంతమంది చేయలేదు, ఈ డేటా బట్టి మనకి ఎన్ని సీట్లు ఇంకా మిగిలి ఉన్నాయి, ఎన్ని సీట్లు ఫిల్ అయ్యాయి, సో అన్నీ చూసుకొని మనకి థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ మనకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాకపోతే కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. అంటే మనకి మెయిన్గా 4th వీక్ ఎండింగ్లో కానీ 5th వీక్ స్టార్టింగ్లో కానీ మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. ఏదైనా మనకి డేట్ కన్ఫర్మ్ అయినా రిలీజ్ చేసినా మన ఛానల్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది.